దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగా కాపాడుచున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 48వ అధ్యాయము 16వ వచనం. సమస్తమైన కీడులలో నుండి నిన్ను తప్పించి నేను నీ పిల్లలను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? సమస్తమైన కీడులలో నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనలను తప్పించడమే కాకుండా నిన్ను తప్పించి నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం మన ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా మనం పొందుకోగలం. ఆయన ప్రేమ చాలా మధురమైనది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, నీవు ఆశీర్వదింపబడాలని కోరుకున్నావా? దేవునిని ప్రేమించు. దేవుడు నిన్ను చాలా ప్రేమించారు. ఎంతగా ప్రేమించారంటే ఆయన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడు. కాబట్టి దేవాతి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? శ్రమల చేత, ఇబ్బందుల చేత ఒకవేళ నీవు నలిగిపోతున్నావేమో, నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైన మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి నీవు ఆయన ప్రేమకు లోబడుతున్నావా? ఎన్నో శోధనలు, కీడులు మనకు వచ్చినప్పటికీ వాటి నుంచి తొలగిస్తాను, విడిపిస్తాను అంటున్నటువంటి దేవుడు ఎవరండి మనకి ఇలా వాగ్దానం చేసేవారు? కీడుల్లో నుంచి తప్పించి మేలు చేస్తానని చెప్పిన దేవుడు మన దేవుడు. కాబట్టి దేవునికి భయపడదాం. ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? ఆయన చిత్తానుసారంగా నడిస్తే నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనటువంటి మేళ్ళు నీవు పొందుకోగలవు. అసలు మనం అడగక మునిపే మన అవసరం తిరిగిన దేవుడు. కాబట్టి నీ ప్రభువును నువ్వు ప్రేమించు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ప్రతి విధమైన కీడుల్లో నుంచి, మరి అనేక విధములైనటువంటి వ్యాధి బాధల్లో నుంచి, కష్టాల నుండి విడిపించి నీ క్షేమాన్ని ఇచ్చి నిన్ను అభివృద్ధి పొందించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలుగా మనము నడుచుకుందాం. ఆయన చాలా గొప్ప దేవుడు. నిన్ను నిజంగా ఎంతగానో హెచ్చించిన దేవుడు. ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప. కాబట్టి దేవాతి దేవుని ప్రేమించేవారు ఉందాం. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము దీవించి ఆశీర్వదింపబడునుగాక. గొప్ప మేళ్లతో నింపబడుదురుగాక. అభివృద్ధి పొందబడుదురుగాక. ఆశీర్వాదాలు మన దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు ఎవ్వరు ఆపలేరు. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ప్రతి విధమైనటువంటి కీడుల్లో నుంచి తప్పించి నేను విడిపించి నీ పిల్లలను, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవా, కోట్లాది స్తోత్రాలు. మా దేశాన్ని, దేశ నాయకుల్ని కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. విదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. గొప్ప దేవా, సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీ సన్నిధి కాంతిని బిడ్డలుగా మాకు ఇచ్చి మహిమ పొంది శక్తి కలిసేనామని నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.